బాగా కొడుతున్నట్టుంది. ఎవరు జై తెలంగాణ అంటే చేతులు ఎత్తలేదు. ఒక్కసారి అందరం పిడికిలు బిగించాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెలు. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ. మోర్తాడ్ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రంజిత్ గారు గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీపీ చిన్నయ్య గారు, సర్పంచ్ ధరణి గారు, టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు ఏలియా గారు, వైస్ ఎంపీపీ పవన్ గారు, ఎంపీటీసీ మురళి గారు, మరొక ఎంపీటీసీ శ్రీకాంత్ గారు, అదేవిధంగా మన గౌరవ పెద్దలు శాసనసభ మాజీ స్పీకర్ గారు పెద్దన్న గారు సురేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా కోటపాటి నరసింహం నాయుడు గారు రైతు నాయకులు, అదేవిధంగా మరొక అన్నగారు మధుశేఖర్ అన్న గారు, అదేవిధంగా మీరందరూ ఎంతో ప్రేమతోని అసెంబ్లీకి పంపించినటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం శ్రమించినటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, హాజరైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ తెలిసినటువంటి అంశమే, మోర్తాడ్కి ఎన్నికల సందర్భంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మరి మనం ఏం చేయాలని ఆలోచించుకోవడానికి ఇవాళ కలుసుకోవడం జరిగింది. ఎంపీ ఎన్నికలు అంటే మీ అందరికీ తెలుసు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన దేశంలో, మన భారతదేశం చాలా పెద్ద దేశం. ప్రపంచం మొత్తంలో చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం మన భారతదేశం. అదేవిధంగా భౌగోళికంగా కూడా చాలా పెద్ద దేశం, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్న దేశం. ప్రపంచం మొత్తంలో ఇవాళ అత్యంత పెద్ద ఎత్తున యువశక్తి ఉన్నటువంటి దేశం మన భారతదేశం. మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ అనేక అంశాలలో మన దేశం వెనుకబడి ఉన్నది. మీరందరూ కూడా గమనిస్తున్నారు. మన చుట్టాలు ఉంటారు, మన పిల్లలు ఉంటారు అమెరికాలో, లండన్లో, దుబాయ్లో. వాళ్ళు వీడికి వచ్చినప్పుడు చెప్తారు, ఇక అమెరికా నుంచి లండన్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే మన ఇండియాకు వస్తే బాటిల్లో నీళ్ళు కొనుక్కొని తాగుతారు, కడుపు పాడైతుంది ఇక్కడ నీళ్ళు తాగుతాయి. చూసి ఉంటారు, మీరు అందరు గమనించి ఉంటారు. ఇక గల్ఫ్లో ఉన్న మన బిడ్డలు కూడా మనకు చెప్తారు ఏమని, మా దుబాయ్లో రోడ్లు ఇంత బాగుంటాయి, ఇంత పెద్ద బంగ్లాలు ఉంటాయి, అసలు ట్రైన్ టైంకి వస్తుంది, చాలా అద్భుతంగా అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్తారు. ఇవన్నీ కూడా మీరు గమనిస్తారు. మరి ఇవాళ మనం ఒక్క ఆలోచన చేయాలి. ఇంత పెద్ద దేశం, ఇంతమంది మేధావులు ఉన్న దేశం, ఇంతమంది యువకులు ఉన్నటువంటి దేశం, ఎందుకు వెనుకబడి ఉన్నాం ప్రపంచంలో? మనం ఈ ఆలోచన చేయాల్సిన సందర్భం. ఇవాళ మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరించి కోరేది ఒకటే, తెలంగాణ వచ్చి 5 ఏళ్ళైంది. మనం ఈ 5 ఏళ్లలో తెలంగాణను ఎంతో కొంత తెలివికి తెచ్చుకున్నాం. మనం అంతకుముందు 24 గంటలు కరెంటు లేదు, ఇవాళ 24 గంటలు కరెంటు ఉంటుంది. అంతకుముందు ఇన్ని రోడ్లు లేవు, ఇవాళ కొంత మెరుగైంది. అంతకుముందు పెన్షన్లు లేవు, ఇవాళ పెన్షన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతకుముందు గ్రామానికి 20-30 పెన్షన్లు ఉంటే ఇవాళ 100 సంఖ్యలో ప్రతి గ్రామానికి పెన్షన్లు ఉన్నాయి. అదేవిధంగా తాగునీటికి అంతకుముందు కటకట ఉండే, ఇవాళ ఆ పరిస్థితి లేదు. అనేక రంగాలలో మనం ముందడుగు వేస్తున్నాం, మీరు చూసి. మరి తెలంగాణ 5 ఏళ్ల తెలివికి రాగలిగితే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. ఎందుకు తెలివి వస్తలేదు మనకు? ఎందుకు ముందుకు పోతలేదు మన దేశం? ఇవాళ కూడా ఇంకా పేద దేశం, పాములాడించుకునే దేశం అని చెప్పి ఎందుకు మాట్లాడతారు మన దేశం గురించి? ఈ విషయం దయచేసి మన యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, తెలంగాణలో మనం బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఇక మస్తు రోజులు రాజ్యం చేసిండ్రు, మీరు పక్కకు జరుగుండి, టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తామని ఇచ్చినందుకు ఇవాళ తెలంగాణ ముందట పడ్డది. కష్టపడి పనిచేసినాం. కేసీఆర్ గారు మెదడు కరిగిచ్చిండ్రు, రక్తం మరిగిచ్చిండ్రు. ఒక్కొక్క ఆలోచన వెనుక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే తనే ఇంజనీర్ అయింది, తనే కొలతలు కొలిసిండు. నెలల తరబడి నేను చూసిన ఆ కంప్యూటర్ ముంగట పెట్టుకొని అసలు ఎక్కడి నుంచి నీళ్లు ఎటొస్తాయి, ఎక్కడ నీళ్లు ఉంటాయి, సంవత్సరం పొడుగునా నీళ్లు ఉండేది ఏ ప్రాంతం అని గుర్తుపట్టి చెప్పి కట్టించిందే కేసీఆర్ గారు. ఇవాళ మెదడు కరిగించిండ్రు కాబట్టి, శ్రమ చేసిండ్రు కాబట్టి, ఆలోచన చేసిండ్రు కాబట్టి ఇవాళ నీటికి పరిష్కారం మనకు దొరుకుతా ఉన్నది. అదేవిధంగా కరెంటు, అంతకుముందు కూడా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది గొప్ప నాయకులు ఉండి, కానీ ఎన్నడూ 24 గంటలు కరెంటు రాలే. 24 గంటలు ఉచిత కరెంటు ఇవాళ రైతులకు వస్తుందంటే మనం గర్వపడాలి. దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో రాదు, ఒక్క మన తెలంగాణలోనే వస్తుంది. అది కూడా ఉట్టిగా రాదు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కావాలి కాసిరు కేసీఆర్ సార్.
ఒక్క క్షణం కూడా కరెంటు గుట్టించేటటువంటి సంస్థలల్లా ఎవరు నిద్రపోకుండా ఆయన నిద్రపోకుండా పని చేస్తే 6 నెలల్లో తెలంగాణ వెలుగులమయమైంది. ఈ 5 ఏళ్ల తర్వాత రైతన్నలకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చుకుంటున్నాం. ఉట్టిగానే అయిందా? మీరు చూడలేదా అక్క? ఎన్ని సబ్ స్టేషన్లు ఇచ్చినాం, ఎన్ని కరెంటు వైర్లు గుంజినాం, ఎన్నిసార్లు మాట్లాడినాం రైతులతోని, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మళ్ళా తక్షణమే వాటిని ఇచ్చినాం. ఇవన్నీ జరిగినాయా ఇదివరకు? చూసిండ్రా? మీరు గమనించిండ్రా? సబ్ స్టేషన్ ఒక్కటి కావాలంటే చెప్పులు అరిగేలాగా తిరుగుతుండే రైతులు, ఏళ్ళ కొద్ది తిరిగిన రైతులు. అప్పుడు ఇచ్చేది సబ్ స్టేషన్లు. ఇవాళనేమో కేసీఆర్ గారే ఆలోచన చేసి ఏ మండలంలో ఎక్కడ కరెంట్ రావాలంటే ఎక్కడ సబ్ స్టేషన్ ఉండాలని మాట్లాడి ఆలోచన చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ కూడా నేను వినయపూర్వకంగా నమస్కరించి కోరేది ఒకటే, ఇవాళ తెలంగాణలో ఉన్న నాయకత్వం రేపు దేశవ్యాప్తంగా ఉండాలి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ఆలోచన రేపు దేశం మొత్తం మీద జరగాలి. ఇదే మోర్తాళ్ళ పోయినసారి ఎన్నికలప్పుడు 2014లో నేను కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారి సమక్షంలో వారి ఆలోచన పంచుకొని మరి బీడీ కార్మికులకు మొట్టమొదటిసారి పెన్షన్ అనౌన్స్ చేసి, ఇదే మోర్తాడు గడ్డలో పుట్టినటువంటి బీడీల పెన్షన్ ఇవాళ మొత్తం తెలంగాణలో 5 లక్షల మంది ఆడబిడ్డలకు ఆసరాగా నిలుస్తుందని మన మోర్తాడులంతా కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం. మోర్తాడు అంటే చైతన్యం ఉన్నటువంటి ప్రదేశం. ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేసినటువంటి గడ్డ ఈ మోర్తాడు గడ్డ. మరి ఇటువంటి మోర్తాడులోనే బీడీల పెన్షన్ పుట్టింది. ఇటువంటి మోర్తాడే 5 లక్షల కుటుంబాలకు ఇవాళ ఆసరాగా నిలబడ్డది. ఇదే బీడీ కార్మికులు మొత్తం ఇంకా దేశంలో 12-13 రాష్ట్రాలలో ఉన్నారు. కానీ ఎక్కడ ఎవ్వరికి వస్తలేదు పెన్షన్. ఎందుకోసం వస్తలేదు? ఇట్లా ఆలోచన చేసేటటువంటి నాయకులు అక్కడ లేరు కాబట్టి వస్తలేదు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. మీరు పోయినసారి నన్ను గెలిపించారు. మీరు గెలిపిస్తే పోయిన 5 ఏళ్లలో నా పనితీరు ఏందో చూసి, నా వ్యవహార శైలి ఏందో చూసి, నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరం కలిసి నిరంతరం ప్రజలలో ఎట్లా కష్టపడి పనిచేసినామో చూసి, ఎంపీలు అంటే ఢిల్లీలో కొట్లాడాలి రాష్ట్రం కోసం. ఎన్నో విషయాల మీద టీఆర్ఎస్ ఎంపీలం ఢిల్లీలో కొట్లాడినాం, ఎన్నో అంశాల మీద పోరాటం చేసినాం. అట్లనే గల్లీకి వస్తే గల్లీ తిరిగి మన ప్రజాసేవలో పాల్గొన్నాం. మేము చేసినటువంటి పని సరైనదని మీకు అనిపిస్తే మళ్ళా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. పోయిన 5 ఏళ్లలో పర్వాలేదు కవితక్క బాగానే పనిచేసింది అనిపిస్తే మళ్ళా ఈసారి ఎన్నికలలో కూడా కారు గుర్తు కోటేసి నన్ను గెలిపించవలసిందిగా వినమ్రంగా నమస్కరించి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి మీరు గమనించి ఉంటారు ఎన్నికలు అనగానే చాలా మాటలు చెప్పే నాయకులు వస్తారు. కానీ ఆ చెప్పినటువంటి మాటను ఆచరించేటటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. మొన్ననే 3 నెలల కింద ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎమ్మెల్యే ఎన్నికలలో మనం 2 మాటలు ఇచ్చిన వాగ్దానాలు చేసినాం. ఏంటి అవి? ఇవాళ 1000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి, ఎన్నికలు అయిపోయినాక మీకు 2000 పెన్షన్లు వస్తాయని చెప్పింది చెప్పినట్టుగా 1000 రూపాయల పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ మే 1వ తారీఖు నుండి 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉందని నేను సగర్వంగా చెప్తాను. అదేవిధంగా మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు పిఎఫ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు మరి బాధపడ్డారు. మా అందరికి వస్తలేవు, కొందరికే వస్తున్నాయి పిఎఫ్ కార్డులు ఉన్న వాళ్ళకని అడిగితే ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. పిఎఫ్ కార్డు మీద కట్ ఆఫ్ డేట్ తీసేసినాం. అంటే ఇవాళ నాడు పిఎఫ్ కార్డు ఉన్నా కూడా మీ అందరికీ తప్పకుండా పెన్షన్ వస్తుంది. మరి మీ అడుగు మంచిది, 1000 కాదు 2000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అదేవిధంగా 65 ఏళ్ల నుంచి మనం ఇదివరకు పెన్షన్లు ఇచ్చుకున్నాం. ఆ వయసు తగ్గించమని అందరు అడిగినారు. అందుకని 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చే నిర్ణయం జరిగింది. అది కూడా మే 1వ తారీఖు నుండి అమలవుతుంది. వికలాంగుల సోదరులు ఉంటే 1500 వాళ్ళకు ఉండే పెన్షన్ ఇప్పుడు అది పెరిగి 3016 రూపాయలు అవ్వబోతా ఉన్నది. ఇవన్నీ కూడా మరి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు అయినప్పటి నుంచి వరుసగా ఎన్నికలు ఉండే, ఎమ్మెల్యే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇగో ఇప్పుడు ఎంపీల ఎన్నికలు, రేపు ఎంపీటీసీల ఎన్నికలు. అంటే ఈ 5 నెలలు తీరం లేకుండా ఇదే పని ఉంది. కాబట్టి మే 1వ తారీఖు నుంచి ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. వీటితో పాటు మనం ఇంకొక ఆలోచన చేసినాం. ఏంటిదని? ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు, వారి కోసం ఆత్మగౌరవంతో బతికే విధంగా ఇల్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన చేసినాం. తెలంగాణలో ఎవరు కూడా ఇల్లు లేదు అని బాధపడకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసినాం. దానికోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసుకున్నాం. శాంక్షన్ అన్ని ఊర్లలో వచ్చినాయి, కానీ నిర్మాణం కొన్ని ఊర్లలోనే జరిగింది. మెల్లగానే కడుతున్నాం, కానీ మంచి కడుతున్నాం. ఎందుకంటే కట్టేటటువంటి ఇళ్లలో 1 రూపాయి కూడా పేదవారికి తీసుకుంటలేదు.
మొత్తం 5,30,000 ఖర్చు అయితే మొత్తానికి మొత్తం ప్రభుత్వం ఇచ్చి కడుతుంది. అయినప్పటికీ కొంత ఎక్కువ అవసరం ఉన్నదని విషయం గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక వాగ్దానం చేశారు. ఏం వాగ్దానం అది? పేదవాళ్ళు, సొంత స్థలం ఉన్న వాళ్ళు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే వారందరికి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఈ మే 1వ తారీఖు తర్వాత అధికారులు మన ఇళ్లలోకి వస్తారు, మన ఊర్లలోకి వస్తారు. సొంత స్థలం ఎవరికుందో రాసుకొని పోతారు. వారందరికీ కూడా 5 లక్షలు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తారు. దాంతో మీరే సొంతగా మీ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అసలే జాగలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు రందిపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మనాది అవసరం లేదు. ఎందుకంటే ఇండ్ల మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, వారికే ఇండ్ల మంత్రి శాఖ ఇచ్చిరు ముఖ్యమంత్రి గారు. మరి తప్పకుండా వారు నేను కలిసి గట్టిగా ఆలోచన చేసుకున్నాం. మొత్తం నిజామాబాద్ పార్లమెంటులో ప్రతి ఊర్లో వచ్చే 2 ఏళ్ల ఇంటి నిర్మాణం ప్రారంభం అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వచ్చే 5 ఏళ్ల మళ్ళా మీ దగ్గరికే వస్తాం ఓట్లు అడగడానికి. వచ్చేటప్పటికి ఒక్కరు కూడా మాకు అప్లికేషన్ ఇవ్వడానికి వీలు లేకుండా, అక్క ఇల్లు లేదు, అన్న ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా చేస్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం. మరి వీటన్నిటితో పాటు ఇంకొక విషయం మనవి చేయాలి. ఇవాళ నిజామాబాద్ జిల్లా అంటేనే కష్టపడి పనిచేసే రైతులు ఉండేటటువంటి జిల్లా. మొత్తం దేశంలో రైతన్నల గురించి మాట్లాడుకుంటాం మనం. రైతుల కోసం నిరంతరం మన టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్న విషయం మీకు తెలుసు. రైతుల కోసం పనిచేసే విషయంలో ఎప్పుడు కూడా ఎన్నికలు ఉన్నాయా, ఇంకోటి ఏమన్నా ఉన్నదా అని ఆలోచించి పనిచేయలే. మన వాళ్ళందరూ బాగుపడాలనే ఆలోచనతో పనిచేసినాం. ఆ పనిచేసే క్రమంలో పసుపు బోర్డు విషయంలో ఇందాక నరసింహం నాయుడు గారు చెప్పినట్టు టిఆర్ఎస్ పార్టీ నుంచి అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం పదే వాళ్ళు ఇయ్యమంటే ఏం చేసినాం? మొదలు ఇస్తామన్నారు. ఏది? మేము స్పైస్ పార్క్ కట్టుకుంటామంటే పైసలు ఇస్తామన్నారు. మళ్ళా 6 నెలలకే తిరిగి ఇయ్యమన్నారు. కానీ నేను కానీ ప్రశాంత్ అన్న కానీ ఊరుకోలేదు. ఊరుకోకుండా మన వేల్పూర్ దగ్గర 42 ఎకరాలు జాగా కొన్నాం. ఆ జాగా ప్రభుత్వం నుండి తీసుకొని 30 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చి అక్కడ స్పైస్ పార్క్ నిర్మాణం చేస్తుంది. దాంతో పసుపు రైతులకు మంచి ధర వస్తుంది, అక్కడే అమ్ముకో వస్తుంది. అదే విధంగా మా రైతన్నలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, పసుపు బోర్డు సమస్య వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇవ్వమన్నారు కానీ వదిలిపెట్టేది లేదు. ఎన్నటికీ శాశ్వతంగా అధికారంలో వాళ్ళు ఉండరు. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. పోరాటం మాత్రం రైతన్నలందరితో కలిసి కొనసాగిస్తాం. ఇవాళ మా రైతన్నలదైనా నాదైనా ఎవరి మీద పోరాటం? జాతీయ పార్టీల మీద పోరాటం. మేమందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ మీదనే పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎర్రజొన్న రైతులు ఉన్నారు. మరి ఎర్రజొన్న రైతులు ఉంటే పోయినసారి కాంగ్రెస్ వాళ్ళు ఎగబెట్టి పోయినరు 11 కోట్లు. 2014 కన్నా ముందు ఎర్రజొన్న రైతులు ఆరుమూరుల ధర్నా వేస్తే కాల్పులు జరిపినరు, వాళ్ళకి పైసలు ఎగబెట్టిపోయిన 11 కోట్లు కట్టి ఇచ్చిందే మన కేసీఆర్ గారు. అదే విధంగా పోయిన సంవత్సరం పంటకు ధర వస్తలేదంటే 150 కోట్లతోని ఎర్రజొన్న పంట కొన్నదే కేసీఆర్ గారు. ఈ ఎన్నికల గొడవ అయిపోతే రేపటి నాడు మళ్ళీ ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇచ్చేది కూడా కేసీఆర్ గారనే నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఈ మధ్యలో కొంత ఆగం చేసే ప్రయత్నం చేస్తారు, ముఖ్యంగా బీజేపీ పార్టీ వాళ్ళు. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఫేస్బుక్లు ఉన్నాయా మీ అందరికి? అందరికి ఉన్నాయా? వాట్సాప్లు ఉన్నాయా? ఫోన్లు అయితే ఇక అందరికి ఉంటాయి. ఫేస్బుక్లు వాట్సాప్లు ఉన్న వాళ్ళు అయితే ఇక ఆగంలో పడ్డట్టే నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఇక అబద్ధాలు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు, భయంకరమైన అబద్ధాలు. మొన్న 5 ఏళ్ళు అడిగితేనేమో పసుపు బోర్డు ఇవ్వలేదు, నిన్ననేమో పసుపు బోర్డు ఇచ్చేది 1 వారం రోజులలో మేమే అని ఫేస్బుక్. మా అక్కలందరికీ తెలుసు కేసీఆర్ కిట్ అనే పథకం ఉంది మన రాష్ట్రంలో. దానికోసం ఒక్కొక్క ఆడబిడ్డ మీద 15,000 ఖర్చు పెడుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. దానిలో ఒక్క రూపాయి కూడా కేంద్రంది లేదు. కానీ ఇదే ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఏం చెప్తుంది అంటే బీజేపీ పార్టీ, అగో ఆ కేసీఆర్ కిట్లలోనట 90% నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఇక నేను ఏం చేయాలి? నవ్వాలన్నా, ఏడవన్నా, నెత్తి కొట్టుకోవాలన్నా? అది గింత అబద్ధం ఆ రాజకీయంలో, ఘోరం, భయంకరం. అందుకే ఏం చేసినాం తెలుసా? ఈ మధ్య భారతీయ జనతా పార్టీ పేరు మార్చి భారతీయ జూటా పార్టీ అని పేరు పెట్టారు. కత్తు అబద్ధాలు. ఇవాళ రైతన్నలకు నేను తెలియజేస్తా ఉన్నా, మనం బీజేపీ పార్టీని 5 ఏళ్ల నుంచి అడిగినాం. ఎన్ఆర్ఈజీఎస్ ను వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని అడిగినాం, చేయలే. అదే విధంగా
రైతులకు ఇన్సూరెన్స్ ఇవాళ మండలాల వారీగా చేస్తున్నారు. చేస్తే ఎట్లా వస్తుంది నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం? రైతు యూనిట్ గా ఇన్సూరెన్స్ చేయమని అడిగినాం, చేయలే. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయమని అడిగినాం, చేయలే. పసుపు బోర్డు ఇయ్యమని అడిగినాం, ఇయ్యలే. ఇవన్నీ ఇయ్యరు కానీ అబద్ధాలు చెప్పుకుంటా ఫేస్బుక్లలో పోస్టులు పెట్టుడు, వాట్సాప్లలో పోస్టులు పెట్టుడు, కొంతమంది పిల్లగాళ్ళ నాగం చేసుడు. మీ అందరి యువతను కూడా నేను కోరుతా ఉన్నా, ఏదో మిమ్మల్ని లైట్ తీసుకుంటారు వాళ్ళు అబద్ధాలు చేసి చెప్తే మీరు నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ యువకులందరూ కూడా ఇవాళ నిప్పు రవ్వలే చెలరేగాలి, అబద్ధాలను అంతు చూడాలి. ఎందుకంటే అదే ఫేస్బుక్ వాట్సాప్ ఉన్న దగ్గర మీకు గూగుల్ కూడా ఉంటుంది. ఈ గూగుల్లో వెతుకుని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గుజరాత్ లో ఆడబిడ్డలకు ఇచ్చేది 5,000 రూపాయలు, మనం ఇచ్చేది 15,000 రూపాయలు. మరి 90% ఇచ్చేది నిజమైతే మీ గుజరాత్ లో 5,000 ఎందుకు ఇస్తున్నాం? ఇవాళ మనం పెన్షన్ 1,000 రూపాయలు ఇస్తున్నాం, పెరుగుతుంది. అది ముసలి వాళ్ళకి ఇచ్చే పెన్షన్ 1,000 ఇస్తున్నాం, అదే గుజరాత్ ఇచ్చేది 750. మరి నువ్వే మొత్తం ఇచ్చేటోను అయితే గుజరాత్ 750 ఎట్లు ఇస్తున్నావు? ఈ అబద్ధాలను దయచేసి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే విధంగా మోర్తాడ్లో పెద్ద ఎత్తున हमारे खवातीन भी आज इस जलसे में हाजिर है। आप सबको मैं सलाम करती हूँ। सलाम के साथ मैं इतना ही आपसे गुजारिश करना चाहती हूँ कि आने वाले जो इलेक्शंस है, इन इलेक्शंस में बीजेपी और कांग्रेस दोनों मिली भगत में है, दोनों मिलके इलेक्शन लड़ रहे टीआरएस के खिलाफ। दोनों भी कई गांवों में बेशर्मी के साथ मिलके फिर रहे। आज साजिश इनका ये है कि जो सेक्युलर पार्टी टीआरएस पार्टी है, इनको नीचे गिराने का ये साजिश है। इसको जानिए। कांग्रेस पार्टी नकाब पहन के आता है, बोलता है कि हम अकलियतों के दोस्त हैं, लेकिन कभी उन्होंने दोस्ताना नहीं निभाया। सच्ची दोस्ती किसी ने निभाया है माइनॉरिटियों के साथ तो सिर्फ और सिर्फ केसीआर साहब है। आपसे मैं इतना ही कहना चाहती हूँ कि आपने पिछले असेंबली इलेक्शंस में प्रशांत अन्ना को बड़ी मेजॉरिटी से जिताया, कार की निशानी पे आपने वोट दिया। इस बार एमपी इलेक्शन में भी आप अपने फैसला दोहराइए। मैं आपसे वादा करती हूँ कि आप इस बार जो फैसला कार की निशानी के तरफ लेंगे, आप कभी भी डिसअपॉइंट नहीं होंगे। हम बीजेपी के साथ जाने वाले नहीं हैं। बीजेपी को, कांग्रेस को, दोनों को हटाए तो ही तेलंगाना आगे बढ़ा। और हम ये मानते हैं, विश्वास करते हैं कि इस पूरे मुल्क में बीजेपी को और कांग्रेस को हटाए तो ही मुल्क आगे बढ़ेगा। हमारे कोशिश वही है, हमारा साथ आप दीजिए। बस यही कहते हुए मैं आपसे विदा लेती हूँ। మరి వాళ్ళ సంతోషం ఇంత ఎండలో కూడా ఉండడమే కాకుండా మా అక్క చెల్లెలు మోర్తాడ్ గ్రామం మహిళా సంఘ సభ్యులు 10,000 రూపాయలు విరాళం నాకు ఎన్నికల ఖర్చు నిమిత్తం ఇచ్చినారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది 10,000 రూపాయలు కాదు, 10,000 ఆశీర్వాదాలుగా నేను తీసుకుంటున్నా. మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి పోయినసారి మీరు నన్ను ఎన్నుకుంటే నేను ఎట్లా పనిచేసినో చూసిండు, ఆ పనితీరును చూసి ఈసారి కూడా మీ నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్క ఓటు సంగతి సరే గానీ జై తెలంగాణ అన్నప్పుడు చేయెత్తని వాళ్ళతో మాత్రం నాకు లొల్లైతుంది, లడాయే గ్యారంటీ. నాకు కూర్చున్న అక్కలు ఎవ్వరు చేతులు ఎత్తలేరు. మరి ఒక్కసారి చేతులు ఎత్తాలమ్మ అందరు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒక్కసారి అక్కలు చెప్పాలి, ఒక్క నిమిషం మీరు ఆగాలి. మనదేం గుర్తు, మనదేం గుర్తు. అయ్యో వినబడతలేదు అసలు. ఇగో ఇంట్లో మనకు మన ఆయన మీద కోపం వస్తే ఎట్లా చెప్తాం? ఆ గొంతు వాడాలి, ఓకేనా? మనదేం గుర్తు, మనదే